మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు 41A క్రింద నోటీసులు అందజేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. భార్గవ్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో మంగళగిరిలో భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు పులివెందలలో అర్జున్ రెడ్డికి నోటీసులు అందించారు. సోమవారం విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 15 మందికి నోటీసులు అందజేయగా వారంతా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతుంటారని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేయడం, అసభ్యకర కామెంట్స్ చేయడం లాంటివి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో వర్ర రవీందర్ రెడ్డి A1 గా ఉండగా సజ్జల భార్గవ్ రెడ్డి A2, అర్జున్ రెడ్డి A3లుగా ఉన్నారు. భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి విదేశాలకు పారిపోతారనే అనుమానం రావడంతోనే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా భార్గవ్ రెడ్డి వ్యవహరించడంతో ఈ కేసులో ఆయన కీలక వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్గవ్ రెడ్డిని విచారించి అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాతనే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైందని రవీందర్ రెడ్డి విచారణలో చెప్పారు. మరోవైపు అర్జున్ రెడ్డి వైసీపీ రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా విచారించి అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు 41A క్రింద నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. చెప్పండి డీటెయిల్స్ దానికి సంబంధించి. రైట్ ఆమెని ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్ విషయంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేశారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా పులివెందులకు చెందిన వర్ర రవీంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన విచారణ మేరకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డికి కూడా పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. దానితో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువైన అర్జున్ రెడ్డికి కూడా పులివెందులలో పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డికి, అదేవిధంగా జగన్ బంధువైన అర్జున్ రెడ్డిపై కూడా నిన్న పులివెందులలో SC/ST కేసును అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అర్జున్ రెడ్డికి పులివెందులలో 41A నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆమెని గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా అనిశ్చితంగా వ్యాఖ్యలు చేస్తూ ఎవరైనా సరే అనుచితంగా వ్యాఖ్యలు చేయడమే కాదు, సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెట్టినా సరే కూటమి ప్రభుత్వం వాటిని సీరియస్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సీరియస్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విజయవాడలోని సజ్జల భార్గవ్ రెడ్డికి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు అక్కడ సజ్జల భార్గవ్ రెడ్డి ఇంట్లో లేకపోవడం వల్ల సజ్జల భార్గవ్ రెడ్డికి వాళ్ళ అమ్మగారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. పులివెందుల్లో అక్కడే అవైలబుల్ గా ఉన్న అర్జున్ రెడ్డికి మాత్రం పులివెందుల్లోనే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని అర్జున్ రెడ్డికి, సజ్జల భార్గవ్ రెడ్డికి ఇద్దరికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆమెని అంటే వాసుబాబు, ఈ నోటీసులలో ఏముంది? ఈ సోషల్ మీడియా
అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ, ఒక సజ్జల భార్గవ రెడ్డినే కాకుండా అర్జున్ రెడ్డినే కాకుండా వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొక 15 మందిని సైతం ఈ కేసులో ముద్దాలుగా చేర్చి విచారణకు హాజరు చేయాలని చెప్పి ఆ నోటీసుల్లో అయితే పేర్కొంటూ ఉంది. అది ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి కూటమి నేతలు అయితే భావిస్తున్నారు. అదే విధంగా పోలీసుల ద్వారా ఆ నోటీసులు అయితే పంపించడం అనేది జరుగుతుంది. ఆమెని అంటే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి నోటీసులు రిసీవ్ చేస్తున్నట్టు భావించవచ్చా? ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి తల్లి రిసీవ్ చేసుకున్నారంటున్నారు కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకున్నా సరే అది నోటీసులు అనేది వాళ్ళ ఇంటి పూర్వంగా జారీ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు పారిపోయినట్లుగా భావిస్తున్నారు. దానికి సంబంధించి విదేశాలకు పారిపోయినట్లుగా అతని పాస్పోర్ట్ అయితే సీజ్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే విదేశాలకు పారిపోయినా సరే లుకౌట్ నోటీసులు అయితే మేము జారీ చేశాము, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళనివ్వమని పోలీసులు అయితే చెప్తున్నారు. యామిని. ఓకే వాస్ బాబు, థ్యాంక్ యూ.